రీసెంట్‌గా 52 ఏళ్ల ఒక బిజీ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ నా దగ్గరకొచ్చారు. ఆయన సమస్య ఏంటంటే తీవ్రమైన మెడ నొప్పి. ఆ నొప్పి కుడి చెయ్యి వరకు లాగుతోంది. రోజుకి 12 గంటలు ల్యాప్‌టాప్ ముందే ఫ్లైట్స్ డెడ్‌లైన్స్‌తో బిజీగా ఉండే ఆయనకు నా దగ్గరకు రావడానికి నెల రోజుల ముందే నడుము నుండి కాలు వరకు భరించలేని నొప్పి మొదలైంది. తట్టుకోలేక డాక్టర్ దగ్గరికి వెళ్లారు. ఎంఆర్ఐ తీశారు. రిపోర్ట్‌లో ఏముంది? మల్టిపుల్ లంబర్ డిస్క్ బల్జెస్. అందులో ఒక బల్జ్ చాలా డేంజరస్ పొజిషన్‌లో ఉందని రేడియాలజిస్ట్ నోట్ రాశారు. ఇది చాలా సీరియస్. ఏ మాత్రం లేట్ చేసినా డేంజర్. వెంటనే సర్జరీ చేయాలని స్పైన్ సర్జన్ అడ్వైజ్ చేశారు. ఆయన మైండ్లో ఒకటే టెన్షన్. ఉన్నట్టుండి పని మొత్తం వదిలేసి నెల రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలా? అసలు సర్జరీ కాకుండా ఇంకేం ఆప్షనే లేదా? కానీ నొప్పి తట్టుకోలేక చివరికి సర్జరీ చేయించుకుని ఇంటికొచ్చారు. సర్జరీ అయిపోయింది. నెల రోజులు బెడ్ రెస్ట్ కూడా ముగిసింది. అమ్మయ్య, వచ్చే వారం నుండి హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళొచ్చు అని ప్లాన్ చేసుకున్నారు. సర్జరీ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళొచ్చా? అప్పుడప్పుడు మెడ భాగంలో కూడా కొద్దిగా నొప్పిగా అనిపిస్తోంది అని అడిగారు. డాక్టర్ గారు మెడకు కూడా ఎంఆర్ఐ తీయించారు. రిపోర్ట్లో మల్టిపుల్ సర్వైకల్ డిస్క్ బల్జెస్, అంటే మెడలో కూడా డిస్కులు బాగా బయటకు వచ్చాయి. డాక్టర్ గారు వెంటనే మెడకు సర్జరీ చేసేద్దాం, ఇప్పుడే అయిపోతే ఫ్యూచర్లో గొడవే ఉండదు అని చాలా ఈజీగా చెప్పేశారు. రిజల్ట్ ఏమైందో తెలుసా? నడుము సర్జరీ నుండి కోలుకుని ఆఫీస్ సీట్లో కూర్చోకముందే ఇంకో సర్జరీన ఆయన కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. డిస్క్లను ఇలా ఒక్కొక్కటిగా కట్ చేసుకుంటూ వెళ్తే అసలు ఇది కరెక్ట్ సొల్యూషనేనా? నేను ఇకపై నార్మల్ లైఫ్ లీడ్ చేయగలనా అని ఆయనకు సందేహం కలిగింది. కరెక్టే కదా? ఇక్కడే మనం మెయిన్ పాయింట్ ఆలోచించాలి. రేపు పొద్దున ఇలాంటి రిపోర్ట్ మీకో మీ ఫ్యామిలీ మెంబర్స్కో వస్తే మీరేం చేస్తారు? నా పాయింట్ ఒకటే, రిపోర్ట్లో బల్జ్ కనిపించిన వెంటనే సర్జరీ చేయాలి అనుకోవడం 100% కరెక్ట్ కాదు. దీనికి రీజన్ ఏంటంటే డిస్క్ బల్జ్ అనేది ఒక ఎఫెక్ట్ మాత్రమే, అది అసలైన రూట్ కాజ్ కాదు. రాంగ్ పాస్చర్, బలహీనమైన కండరాలు, స్ట్రెస్ మరియు బోన్ డీజనరేషన్ ఇవన్నీ కలిసి మీ వెన్నెముకపై విపరీతమైన భారాన్ని పెంచుతాయి. మీ లైఫ్ స్టైల్ని, బాడీ మెకానిక్స్ని మార్చుకున్నంత కాలం మిగిలిన డిస్క్లు కూడా ఫ్యూచర్లో దెబ్బతిని తీరుతాయి. ఆ ఆఫీసర్ గారు మా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన రిపోర్ట్స్తో పాటు డైలీ లైఫ్ స్టైల్ని కూడా స్టడీ చేశాం. ఆయనకి టార్గెటెడ్ యోగా, డైట్ మరియు ఆయుర్వేద పంచకర్మ చికిత్సలతో ఒక ఇంటగ్రేటివ్ ప్లాన్ ఇచ్చాం. రిజల్ట్, రెండో సర్జరీ అవసరం లేకుండానే ఆయన నడుము మెడ నొప్పులు కంప్లీట్ కంట్రోల్లోకి వచ్చాయి. అందుకే చెప్తున్నా, ఎంఆర్ఐ రిపోర్ట్ పట్టుకుని ప్యానిక్ అవ్వకండి. సర్జరీ ఒక్కటే ఏకైక మార్గం కాదు. సెకండ్ ఒపీనియన్ అంటే మీ శరీర తత్వాన్ని సరిపోతూ మీ సమస్యకు శాశ్వత పరిష్కారం ఏంటో చెప్పే ఒక పక్కా రోడ్ మ్యాప్. మీ దగ్గర స్పైన్ లేదా జాయింట్ రిపోర్ట్స్ ఉండి ఎవరైనా సర్జరీ అని అడ్వైస్ చేస్తే వెంటనే ఆ తొందరపాటు నిర్ణయం వద్దు. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది. మీ రిపోర్ట్స్ పంపిస్తే మా ఆయుర్ పరిష్కర్ టీం కన్సల్టేషన్ అరేంజ్ చేస్తారు. మీరు తీసుకునే ఒక రైట్ డెసిషన్ మిమ్మల్ని అనవసర సర్జరీ నుండి కాపాడుతుంది. అదే మీ సమస్యకు పక్కా పరిష్కారం. ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఇది మరొకరికి మీరిచ్చే ఆయుర్ సంరక్షణ. మీ ఒక్క షేర్ ఒకరి అనవసర సర్జరీని ఆపగలదు. సర్వేజన సుఖినో భవంతు. నమస్తే.